ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. రండి. ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేయండి. ఆవాలు, జీలకర్ర, చెన్న, కరివేపాకు, ఆనియన్, ఉల్లిపాయలు వేసి క్యాలీఫ్లవర్ వేస్తాను. జింజర్ గార్లిక్ ఆనియన్లోనే వేసుకొని మిక్స్ చేయడానికి ఈజీ ఉంటుంది. అల్లం వెల్లుల్లి ఒక స్పూన్, సాల్ట్ యాజ్ పర్ ద టేస్ట్. క్యాలీఫ్లవర్లో కూడా కొంచెం తక్కువే పడుతుందండి. మిరియాల వాళ్ళకి ఇట్లా కొంచెం నీళ్ళు చల్లుతుంది క్యాలీఫ్లవర్ ఉడకటానికి. మాకు అవసరం లేదు, నేను ఇట్లా మూత పెట్టి నాకు 2-3 మినిట్స్లో మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు తొందరగా మగ్గిపోతుంది. ఇక్కడ క్యాలీఫ్లవర్, చిల్లీ పౌడర్, కారం. ఇక్కడ యుఎస్లో కూడా చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మా పిల్లలు రైస్ తీసుకెళ్ళరండి అని చెప్తారండి. అది వాళ్ళ ఇష్టం. టచ్ వుడ్, దేవుడి దయ వల్ల నా బిడ్డ రోజు అన్నం తీసుకెళ్తాడు. ఒక పూట అయితే సాయంత్రం ఏదో చిత్రాలు పడతారు, కాకపోతే మోస్ట్లీ నేను ఇంట్లోనే పెట్టడానికి ట్రై చేస్తాను. అందుకని చెప్పి మార్నింగే వంట చేస్తాను. అది ఇంత ఈజీగా టైం ఎందుకు చూపిస్తానంటే నేనే కాదు మీరు కూడా ఇంత ఈజీగా చేయొచ్చు అని చెప్పటానికి. ఎవరు చేసినా అదే టేస్ట్ వస్తుంది, ట్రస్ట్ మీ. కాకపోతే మీ టేస్ట్ ప్రకారం మీరు ఇంగ్రీడియంట్స్ మార్చుకోండి అంతే. కొంచెం కొత్తిమీర వేయండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చకపోతే తీసేయండి. మీరు కావాలనుకుంటే ఎండ్లో కొంచెం గరం మసాలా కూడా వేయచ్చు, నేను వేయటం లేదు. సింపుల్ అండ్ ఈజీగా క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అండి. ఏమీ ఉంటుంది. ఇది కూడా లెస్ దెన్ 10 మినిట్స్లో అయిపోతుంది మనకి. ఇది చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి ఎలా అయినా బాగుంటుందండి. మీకు ఇంకా ఓపిక లేదు అని అనుకుంటే పిల్లలకి కొంచెం గరం మసాలా వేసేసి రైస్ యాడ్ చేసేసేయండి. క్యాలీఫ్లవర్ రైస్ అయిపోద్ది అంతే.